మనం ఇంతవరకు ఏం తీసుకున్నాం అంటే ఏం తీసుకున్నాము 2 డిజిట్సే తీసుకున్నాం. ఇప్పుడు 3కి వెళ్ళిపోదాం. మా 3 డిజిట్స్ చూడండి, ఇది యూనివర్సల్ మెథడ్ 104 ఇంటూ 208. అంటే ఇక్కడ 3 ఉంటాయి, అక్కడ కూడా ఎన్ని ఉంటాయి చెప్పండి? 3. ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి, అంటే లెఫ్ట్ సైడ్ 3 ఉంటాయి, రైట్ సైడ్ కూడా ఎంత ఉంటాయి? 3 ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు చూడండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏది అంటే 2 పార్ట్స్ డివైడ్ చేయాలి. ఏం చేస్తుంది చెప్పండి? 2 పార్ట్స్ డివైడ్ చేసాం. ఫస్ట్ ఏం చేసాం? 100 ప్లేస్లో ఏముంది? 1 ఉంది. ఇంకోటి 100 ప్లేస్లో 2 ఉంది. 1 2s 2. నిజం అంటే 2 డిజిట్స్ ఉంటే 02 అని మీనింగ్, అది 2 రాసేస్తున్నాయి. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ చెప్పింది అంటే ఈ 1తో 8 ఇంటూ చేయాలి. 1 8 8, 2 4s కూడా ఎంత? 8. ఈ రెండు యాడ్ చేయండి, 16. ఇది 2 డిజిట్స్ వస్తే డైరెక్ట్ రాసుకుంటాం, సింగిల్ వస్తే 0 రాసుకుంటాం, ట్రిపుల్ వస్తే క్యారీ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే 4 8 ఎంత అంటే 32. అర్థమైందా? ఈ 02 ఎక్కడిది? 100 ప్లస్ ఇంటేనే. ఇక్కడ 16 ఎక్కడిది? 100 ఇంటూ 1 ఇంటూ 8, 2 ఇంటూ 4. ఆ 8 ప్లస్ 8 16. జనరల్ గమనించండి, 2 అనేది 1 2 2 2 1s 2, 4 8s 32. ఈ మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఏంటి ఉండేది లాజిక్. మిడిల్ వాల్యూ తెలుస్తుంది, ఈజీ కదా మా క్వశ్చన్. చూడండి, 1 2s 2, 4 8s 32. మిడిల్ ఏమొచ్చింది? ఎలా వచ్చింది అంటే 1 ఇంటూ 8 8, 2 4s 8, 8 ప్లస్ 8 16. 203 ఇంటూ 506. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 10. ఓకేనా? నెక్స్ట్ 12 ఒక 15, 27. 27 అర్థమవుతుందా? 27 ఎక్కడిది? 2 6 8 మా, 2 4s 8 మా, తర్వాత 1 8 8 ఎక్కడ కనిపించేస్తున్నారు? 100 ప్లస్ ఇంటూ ఉన్న 2 డిజిట్స్, ఇక్కడ 100 ప్లస్ ఇంటూ డిజిట్స్ అంటే 27. నెక్స్ట్ 3 6 ఎంత? 18. ఇది ఆన్సర్. ఇంకోటి చేద్దాం చూడండి, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా గమనించండి. 506 ఇంటూ 904 ఇస్తున్నా ఇంతవరకు. ఓకేనా? చూడండి, 5 ఇంటూ 9, ఈ రెండు ఇంటూ అవుతాయి 100 ప్లస్లో. 5 9s 45. ఈ స్టెప్ ఓకేనా? రెండో స్టెప్ ఏమవుతుంది అంటే 5 ఇంటూ 4, 5 4s, ఈ రెండు డిజిట్స్ 20, 54. ఆ రెండు యాడ్ అవుతాయి 74. నెక్స్ట్ 6 4s 24 అనేది ఆన్సర్. ఓకేనా? 309 ఇంటూ 703. ఫస్ట్ స్టెప్ 21. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా మా? 21 ఎక్కడిది? 7 3 25. రెండో స్టెప్ చూడండి, 3 ఇంటూ 3, 3 3s 9, 63. 7 9s 63. 63 ప్లస్ 9 72. ఆ 72 అనేది మిడిల్ రాస్తాం. నెక్స్ట్ 9 3s 27 అనేది ఆన్సర్. టెన్ ప్లస్ మధ్యలో 0 అంటే ఏదైనా అంతే కాన్సెప్ట్. ఇది మా చెప్తాను చూడండి. చూడండి, 5 12 ఇంటూ 306. 5 3s ఎంత? 15. 30 36. 30 ఎక్కడిది? 5 6 30, 3 12s 36. అంటే 36 ప్లస్ 30 66. 72. ఓకేనా? ఎక్కడిది 72? 12 6 72. ఆన్సర్ ఎంత అంటే 15 66 72 అవుతుంది. ఓకే, ఒకసారి రాసుకోండి, చేసుకుంటాను. $45. ఓకేనా అందరికి? ఎక్కడిది మా 45? 9 5s 45. నెక్స్ట్ 9 5s 45, ఒక 15 యాడ్ చేస్తే 60. 15 ఎక్కడిది? 85 50. అదే చూడండి, 701 ఇంటూ 502 ఇచ్చాడు అనుకోండి, 35. 14 5 19. నెక్స్ట్ 02. వెరీ గుడ్. 02 రాయాలి. ఎందుకు 02? మనకు సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు
02 రాస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి 512 ఇంటూ 408 ఇచ్చాడు అనుకోండి. 20 ఓకేనా? 40 48 ఎంత? 88 96. ఒకసారి ఆన్సర్ గమనించండి. 208896 కదా. చూడమ్మా 20 అనేది ఆ క్వశ్చన్ నుంచి ఫ్రేమ్ అయింది. 5 4 20. 96 ఆ క్వశ్చన్ నుంచి ఫ్రేమ్ అయింది. 12 8 96. మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ అంతే కదా. 88 ఎక్కడిది అంటే 5 8 40 4 12 48. రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది అంటే 88 వస్తుంది. అర్థమైందా? ఫైవ్ 7 2 4. అది చేయండి, చెప్తాను. ఓకేనా? ఏది ఇక్కడ డబల్ అంటే చూడండి 612 ఇంటూ 512 30 72 60. యాడ్ చేసి ఎంత? 132. 1 క్యారీ అవుతుంది. 144 313344. చూడండి తను అడిగింది ఎంత? 572 ఇంటూ ఎంత మాకు 642 30 ఓకేనా? 5 ఇంటూ 42 210 మా 432. ఈ స్టెప్ ఓకేనా? అంటే యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? 642. ఇంత దాకా ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 72 ఇంటూ 42. దీన్ని రెండు మోడల్ చేయొచ్చు. నిజమంటే ఇది ఎంత ఎక్కువ ఉంది చెప్పండి? 22 ఎక్కువ ఉంది, -8. అంటే 22 యాడ్ చేస్తే ఎంత చెప్పండి? 64. 64లో హాఫ్ ఎంత? 3200. 176 minus 3024. 3024 రాయాలి. ఇది ఓకేనా స్టెప్? సారీ 3024 కదా. ఎలా వస్తుంది చెప్పండి? 3024 మొత్తం 6 కదా డిజిట్స్ వచ్చేది. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 367224 అనేది ఆన్సర్. ఓకేనా? 36 సేమ్ కాన్సెప్టే. ఓకేనా?